హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ బ్లాగ్తో వచ్చేసాను మీ ముందుకి. ఈరోజు నేనైతే కామాఖ్యకి వెళ్తున్నాం, ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తున్నాను కాబట్టి మీకు వీడియో బ్లాగ్ చేసి చూపిస్తున్నాను. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:35కి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. టేక్ ఆఫ్ అయిపోయింది ఫ్లైట్. చూడండి, ఇంకా ఫస్ట్ టైం ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం, అది ఫ్లైట్లో అయితే ఫస్ట్ టైం. నాకు అయితే సెకండ్ టైం ఫ్లైట్లో, మా అక్క పిల్లలకి వాళ్ళందరికీ ఫస్ట్ టైం అనమాట. సో హ్యాపీగా మేమైతే టేక్ ఆఫ్ చేసుకొని వెళ్దాం. చాలా థ్రిల్లింగ్ అనిపించింది టేక్ ఆఫ్ అవుతుంటే మాత్రం. సిటీ చూడండి, ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో. మన హైదరాబాద్ సిటీ ఫుల్ చాలా బాగుంది కదా. నాతో పాటు మీరు ఈ ట్రిప్ ఎంజాయ్ చేయండి. మేమైతే ఇక సక్సెస్ఫుల్లీ నెక్స్ట్ డే మార్నింగ్ గువాహటి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. చూడండి, ఇంకా ఇప్పుడే ఫ్లైట్ దిగేసి సో అక్కడ నుంచి ఎయిర్పోర్ట్లో గువాహటి రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్లో చూడండి ఎంత బాగా బొమ్మలు పెట్టారో వీళ్ళు. చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే. ఇంకా అలా ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మా లగేజ్ని కూడా తీసుకొని అలా ఎయిర్పోర్ట్ చూస్తూ ఇంకా బయటికి వచ్చేసాము. మేము ఆల్రెడీ ఒక వెహికల్ మాట్లాడుకున్నాము అనమాట. హైదరాబాద్ నుండి వాళ్ళే హోటల్ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. ఇదే మేము స్టే చేసిన హోటల్. కొంచెం డిస్టెన్స్లోనే ఉంది, ఒక 4 to 5 kilometers డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్కి, మెయిన్ టెంపుల్ కామాఖ్య టెంపుల్కి. రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మేము రీచ్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. సో అరౌండ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లోకల్ సైట్ సీయింగ్ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. తర్వాత నెక్స్ట్ డే 27th రీచ్ అయ్యాము. మేము 26th రీచ్ అయ్యాము. సో 27th దర్శనం అని ప్లాన్ చేసుకున్నాము. 26th రోజు అయితే మేము ఇక్కడ ఉన్న లోకల్ సైట్ సీయింగ్స్ చూద్దామని మేము మాట్లాడుకున్న వెహికల్లోనే వెళ్ళామన్నమాట. ఇంకా చూస్తూ ఉంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. కింద ఉన్న వాటర్ అంతా బ్రహ్మపుత్ర నది అన్నమాట. సో అలా చూస్తూ వ్యూ ఎంజాయ్ చేస్తూ మేమైతే ఫస్ట్ ఉమానంద స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఉమానంద స్వామి టెంపుల్ వచ్చేసి పీకాక్ ఐలాండ్లో ఉంటుంది. బోటింగ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఈ వాటర్ నుంచి బోటింగ్లో వెళ్ళాలి. ఇదంతా బోటింగ్కి అయితే వచ్చేసాము. ఇంకా అందరము బోట్లో కూర్చొని హ్యాపీగా ఉమానంద స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని ఉమానంద స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇది బోట్ లోపల కానీ కూర్చోవాలి వెళ్ళి. ఇంకా ఇక్కడ నుంచి చూడండి వ్యూ, ఇదంతా బ్రహ్మపుత్ర నదియే. చాలా బాగుంది కదా అసలు వ్యూ. ఇలా వ్యూ చూసుకుంటూ వెళ్ళామన్నమాట ఉమానంద స్వామి టెంపుల్కి బోటింగ్లో. చాలా వెదర్ అయితే చాలా బాగుండే. ఇంకా టెంపుల్ దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే మేము అక్కడ నుంచి భీమశంకర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. భీమేశ్వర జ్యోతిర్లింగం అంటారనమాట అక్కడ. ఇది ఎంట్రన్స్ అండి. ఇది కంప్లీట్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది టెంపుల్. ఫారెస్ట్ ఏరియా చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం ఫారెస్టే, ఫుల్ చెట్లు. ఈ టెంపుల్ అయితే చాలా అమేజింగ్ ప్లేస్ అండి. ఎంట్రన్స్లో ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి కింద స్టెప్స్ ఉంటాయి అన్నమాట. స్టెప్స్ త్రూ కిందికి వెళ్ళాలి. చాలా బాగుంది అసలు టెంపుల్. ఇదైతే లోపల శివయ్య ఉంటారు. ఇక్కడ సైడ్ వీళ్ళు భీమశంకర్ జ్యోతిర్లింగం అని అంటారనమాట. ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. లోపలైతే సీనరీస్ చాలా బాగుంటుందండి. ఇంకా మా వాళ్ళందరూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. చూడండి, ఎంట్రన్స్లో గంటలు టై వెళ్ళాము శివయ్య దర్శనం చేసుకుందామని. చూడండి, ఇదంతా వాక్వే అనమాట. కింద అంతా వాటర్ ఫాల్. ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయో తెలియదు కానీ ఆ ఫారెస్ట్లో ఆ వాటర్లో కాళ్ళు కడుక్కొని ఇంకా శివయ్య దర్శనానికి అని వెళ్ళామన్నమాట. మొత్తం చుట్టుపక్కల చూసుకుంటే అన్ని శివలింగాలే ఉన్నాయి. అసలు ఎక్కడ ఇంత మంచి ప్లేసెస్ మనకి ఇండియాలో ఉండడం, ఇండియాలో మనము విజిట్ అయి చూడడం చాలా అదృష్టమని అనుకోవాలి. ఇంకా అక్కడ పంతులు ఉన్నారు. అక్కడ ఉన్న ఫ్రెష్ వాటరే మనకి ఇస్తారనమాట. ఆ వాటర్తోని శివయ్యని అభిషేకం చేసుకోవాలి. ఆ శివయ్యని దర్శించుకొని నెక్స్ట్ ఇంకా మేము అక్కడ నుంచి బాలాజీ టెంపుల్కి వచ్చేసామన్నమాట. అక్కడ బిర్లా టెంపుల్ టైపే ఉంది. ఇక్కడైతే వచ్చేసాము. ఇక్కడ బిర్లా టెంపుల్ లానే ఉంది. ఇదంతా బయట అంతా గ్రీనరీ,
లోపలైతే సెల్ ఫోన్స్ అలౌడ్ లేదు. సో, అందుకని ఇంకా బయట నుంచి అయితే నేను వ్యూ క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కామాఖ్య మాత టెంపుల్‌కైతే వచ్చేసామనమాట. సో, చూడండి ఆన్ ది వే అంతా రెడ్ కలర్ క్లాత్ అమ్మవారికి చున్నీలాగా మనం తీసుకొని ఇవ్వచ్చనమాట. సో, అలా ఇది ఎంట్రన్స్. కొంచెం దూరం నడవాలి. మేము ఆల్రెడీ క్యాబ్ మాట్లాడుకున్నాం కాబట్టి మాకు ప్యాకేజ్‌లో అతనే అన్నీ తీసుకెళ్ళాడనమాట డ్రైవర్. ఆ రోజు మేము వెళ్ళిన రోజు నవమి రోజు వెళ్ళాము. అక్కడ నవరాత్రులు చేస్తున్నారనమాట. నవరాత్రులు అవుతున్నాయి. నవరాత్రులు లాస్ట్ డే. అసలు దర్శనం దొరకడం చాలా కష్టమైంది మాకు. కానీ అమ్మ తల్లి దయ వల్ల ఒక పంతులు ద్వారా మేము దర్శనంకైతే టికెట్స్ సంపాదించాము. 500 పర్ టికెట్. సో, ఇంకా దర్శనం కోసం క్యూ లైన్‌లో ఒక 5-6 అవర్స్ వరకైతే వెయిట్ చేసాము. ఇంకా మా అక్క కొడుకు చూడండి టెంపుల్ లోపల మంచిగా పావురాలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ అమ్మవారికి పావురాలు, మేకలు ఇవన్నీ బలిస్తారనమాట ఆ తల్లికి. నేను కూడా ఇంకా దీపారాధన చేశాను అక్కడ. దీపారాధన చేసుకొని మళ్ళీ ఆ తల్లి దర్శనం ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడైతే అమ్మవారికి బలులు చేస్తారనమాట శాంతి పూజలాగా. ఇంకా టెంపుల్ చుట్టూ చాలా డెకరేషన్ చేశారు. నవరాత్రి స్పెషల్ కాబట్టి మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా మంచి ఆ నవరాత్రుల టైంలో ఆ తల్లిని దర్శనం చేసుకున్నాము. చాలా హార్ట్ఫుల్ అయిపోయింది మాకైతే ఆ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత. మీరు కూడా మీ ఫ్యామిలీతోని ఖచ్చితంగా ఈ ప్లేస్ మాత్రం విజిట్ చేయండి. ఇక్కడ గుడి లోపల మనకి కోనేరు కూడా ఉంది. కోనేరుకి వచ్చామన్నమాట. జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని తలపైన నీళ్ళు చల్లుకొని వెళ్ళిపోయాము. ఇంకా టెంపుల్ చుట్టూ చూడండి చాలా రష్ ఉన్నారు అసలు నవరాత్రి వల్ల. తర్వాత ఇంకా గుడి నుంచి డైరెక్ట్ చిరపుంజికి స్టార్ట్ అయ్యాము. దారిలో ఆగామన్నమాట బ్రేక్ఫాస్ట్కి. అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి ఇంకా చిరపుంజికి స్టార్ట్ అయిపోయాము అనమాట. చిరపుంజికి రీచ్ అయ్యే వరకే మాకు చాలా లేట్ నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12 అయిపోయింది నైట్. రెసార్ట్కి వచ్చేసాము. మేము స్టే చేసిన రెసార్ట్ వచ్చేసి 4 ఎకో రెసార్ట్ అనమాట. చాలా బాగుంది. నైట్ టైం మీకు వ్యూ సరిగా లేదు కాబట్టి మార్నింగ్ టైం మళ్ళీ నేను వ్యూ మొత్తం తీసాను అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టుపక్కల అంతా చూసుకుంటే ఫుల్ మౌంటైన్స్, ఫ్రెష్ ఎయిర్, ట్రీస్ అండ్ వర్షం పడుతుంది. ది మెయిన్ థింగ్ మార్నింగ్ నుంచే వర్షం స్టార్ట్ అయింది. మేమైతే చాలా భయపడిపోయాం యాక్చువల్లీ వర్షంలో. అన్ని వాటర్ ఫాల్స్కే వెళ్ళాలి మా ప్లాన్ యాక్చువల్లీ. అన్నీ రీచ్ అవుతామా, చూస్తామా, వర్షం ఎక్కువ అవుతుందా, ఇక్కడ ఎప్పుడు అసలు ప్రెడిక్ట్ చేయమన్నమాట క్లైమేట్ని. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది చిరపుంజిలో. కానీ బై గాడ్స్ గ్రేస్ మంచిగా వర్షం అయితే కాసేపట్లో తగ్గిపోయింది. అక్కడ నియర్ బై ఒక ఎకో పార్క్ ఉందన్నమాట. మేము చిరపుంజిలో వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ అదే. పార్క్ ఎంట్రన్స్లో మనం టికెట్స్ తీసుకోవాలి అడల్ట్ అండ్ చిల్డ్రన్స్కి కూడా. సో, ఫస్ట్ ఎంట్రన్స్లో చూస్తే ఏముందిలే ఈ పార్క్ అని అనుకున్నాం. కానీ అలా వాక్ చేస్తూ లోపల వరకు వెళ్ళిపోయాము పార్క్లో. చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్నగా ఒక 2 స్పాట్స్ దగ్గర అయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఆ పార్క్ లోపలే. ఈ పార్క్ పేరు వచ్చేసి ఎకో పార్క్. వచ్చాము. కంప్లీట్ రాక్స్తోని కేవ్స్ అంట ఇది. చూడాలి ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. ఇది చూడండి బయట నుంచి అయితే ఇలా ఒక పిక్చర్ పెట్టారు. ఇలా ఉంటుందని చెప్పేసి లోపల. చూద్దాం ఇది కూడా ఎలా ఉంటుందో. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, లోపలికి వెళ్ళిపోదాం. చూడండి ఎంట్రన్స్లో పెట్టారు చూడండి ఇక్కడ మేఘాలయ టూరిజం అని మాస్ మై కేవ్. సో, ఇది ఎంట్రన్స్ మాట. ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము. కేవ్స్ అంటే ఇంకా మనకి నార్మల్గా తెలుసు, చాలామంది అరకు కేవ్స్ కూడా అలా వెళ్ళి ఉంటారు. మేము కూడా ఇక్కడికి వచ్చాము. ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట. టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చాము. ఇంకా కొంచెం వాకింగ్ ఉంది. కొంచెం దూరం నడిచాక కేవ్స్ ఎంట్రన్స్ ఏదో తెలుస్తుంది అనమాట. సో, ఇంకా మాకన్నా ముందు వేరే ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వచ్చారు. సో, ఇంకా ఇలా వాళ్ళని ఫాలో అవుతూ మేము కూడా వెళ్ళామన్నమాట కేవ్స్ దగ్గరికి. ఇంకా ఫైనలీ ఇది ఎంట్రన్స్ ఉంది కేవ్స్. చూస్తుంటే కొంచెం స్కేరీగా ఉంది కానీ బట్ ఇది కూడా ఒక అడ్వెంచరస్గా మాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో, ఇంకా వెళ్ళిపోయాం లోపల. అలా
కేవ్స్ని చూసుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. సో చూడండి, ఇది న్యాచురల్గా బిల్డప్ అయింది. సో అసలు కంప్లీట్ డిఫరెంట్ ఉందన్నమాట. లోపల అయితే మనకి మంచిగా విజిబిలిటీ ఉండడానికి లైట్స్ అయితే అక్కడక్కడ పెట్టారు. ఐడియా బాగుంది. మనకి ఎక్కడ భయం అవ్వకుండా, మొత్తం డార్క్ ఉండకుండా లైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అసలు రాక్స్ చూస్తుంటే ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఉందంటే, కొంచెం దూరం లోపలికి వెళ్ళాక వాటర్ కూడా ఉందన్నమాట. లైక్ మౌంటైన్స్ రాక్స్ నుంచి వాటర్ కూడా వస్తుంది లోపల. కానీ కొన్ని కొన్ని చోట్లలో అయితే చిన్న ఓపెనింగే ఉంటుంది, అందులో నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇది చూడండి, అసలు అది ఏంటో ఒక వియర్డ్ లెక్క కనబడుతుంది, కానీ సంథింగ్ డిఫరెంట్, ఏదో ఆర్కిటెక్చర్ ఎవరో వచ్చి డిజైన్ చేసినట్టే ఉంది. అంటే కేవ్స్లో వెళ్ళాక అలా కేవ్స్లో నుంచి మెల్లిగా చాలాసేపు ఒక 30 మినిట్స్ అలా ఉన్నాం లోపల. బయటికి వచ్చేసి ఇంకా చూస్తే అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇంకా షాపింగ్ అయితే మ్యాండేటరీ కదా అమ్మాయిలకి. ఈ బ్యాగ్స్ షాప్స్ చాలా ఉన్నాయి. సో ఒక 2 బ్యాగ్స్ అయితే కొనుక్కున్నాం మేము, బాగున్నాయి అని చెప్పేసి. అలా షాపింగ్ చూసేసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ మేమైతే వేరే వాటర్ ఫాల్కి వెళ్ళామన్నమాట నియర్ బై. ఆ వాటర్ ఫాల్ ప్లేస్ వచ్చేసి ఇదే, నాస్టింగ్యాంగ్ ఫాల్స్ అంట ఇది. నోరు కూడా తిరగట్లేదు చెప్పాలంటే. దీన్ని 7 సిస్టర్ వాటర్ ఫాల్ అంటారంట. లైక్ అక్కడున్న నార్త్ వెస్ట్ సైడ్ కాబట్టి మేము వెళ్ళింది, అక్కడున్న 7 ప్లేసెస్ని రిసెంబుల్గా తీసుకొని ఈ వాటర్ ఫాల్కి 7 సిస్టర్ వాటర్ ఫాల్ అని పెట్టారంట. సో చూడండి, కొంచెం నా ఫోన్లో ఎంత వరకు వీలవుతో అంతవరకు క్యాప్చర్ చేశాను నేనైతే. ఆ పాయలు 7 పాయల్లాగా ఉన్నాయన్నమాట వాటర్ ఫాల్. అలా దీనికి 7 సిస్టర్స్ వాటర్ ఫాల్ అని పేరు వచ్చింది. చాలా ఆసమ్ వ్యూ అండి ఇదైతే. చాలామంది మేము వెళ్ళేసరికి ఇంకా చాలా రష్ ఉండే, క్రౌడ్ ఉండే. వాళ్ళ దగ్గర సూసైడ్ చేసుకుందంట. కంప్లీట్ స్టోరీ నాకు కూడా తెలీదు, మీరు గూగుల్ చేసుకోండి. ఆ అమ్మాయి పేరు నొకాలికాయ్. తను అలా అక్కడ ఆ ప్లేస్లో ఆ వాటర్ ఫాల్ దగ్గర సూసైడ్ చేసుకున్నందుకు ఈ ప్లేస్ పేరు నొకాలికా వాటర్ ఫాల్ అని వచ్చింది. సో ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో. మౌంటైన్స్ నుంచి మబ్బుల కిందికి వచ్చి ట్రావెల్ చేస్తున్న వ్యూ అయితే అదిరిపోయింది అసలు. లైవ్గా చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మేము కాసేపు టైం స్పెండ్ చేసాము ఈ నొకాలికాయ్ వాటర్ ఫాల్స్ దగ్గర. అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కొంచెం చాలా వరకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడ చాలా మంచిగా అనిపించింది. అలా ఆ మబ్బులను చూస్తూ ఉండిపోయాను అక్కడే. నెక్స్ట్ దాని తర్వాత అక్కడ నుంచి ఇంకొక నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాము. ఈ ప్లేస్ వచ్చేసి గార్డెన్ ఆఫ్ కేవ్స్. ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్లో 11 వండర్ఫుల్ స్పాట్స్ ఉంటాయంట. టికెట్స్ తీసుకొని మేము ఇంకా లోపలికి వెళ్తున్నాము అనమాట. టికెట్స్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. టికెట్స్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా మనకి ట్రెక్కింగే అనమాట. ఇంకా మొత్తం ఇక్కడ స్టిక్స్ కూడా ఇచ్చారనమాట, ట్రెక్కింగ్ యూజ్ అవుతుందని. మాకు ఎదురుగా ఉన్న వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి అడిగాము ఎంత టైం పడుతుంది అని. 1.5 అవర్ అవుతుందని చెప్పారు. కంప్లీట్గా 11 స్పాట్స్ ఉన్నాయి అంట ఇక్కడ. ఇది ఫస్ట్ స్పాట్ స్టార్ట్ అయ్యాం. ప్రతి ఒక్క స్పాట్ దగ్గర మనకి ఇలా బోర్డ్స్ పెట్టారు, స్పాట్ 1 స్పాట్ 2 అని. అన్నీ వాటర్ ఫాల్సే, బట్ ఒక చిన్న వాటర్ ఫాల్, ఒక పెద్ద వాటర్ ఫాల్, కొంచెం అట్లా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. ఈ ట్రిప్ అయితే రియల్గా చాలా బాగా అనిపించింది. ట్రెక్కింగ్ లవర్స్కి ఉంటే మాత్రం, వాటర్ ఫాల్ లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐ వుడ్ సజెస్ట్ ఇట్ అనమాట. డెఫినెట్గా మీరైతే విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఇది చిరపుంజీలో. ఇంకా మా మదర్ వెళ్తుంది చూడండి స్టిక్ పట్టుకొని సపోర్టింగ్గా. సో అలా హ్యాపీగా ముందుకు అలా వెళ్తూ ప్రతి ఒక్క స్పాట్ దగ్గర డిఫరెంట్ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా ముందుకైతే వెళ్ళిపోయాము. మాకు తెలుగు వాళ్ళైతే ఎవరు కనిపించలేదు, కానీ అక్కడ గార్డ్ కూడా ఉన్నారనమాట. లైక్ మనకి రూట్ చెప్పడానికి, ఇక్కడ ఇది సెకండ్ స్పాట్, ఇది థర్డ్ స్పాట్ అని గైడ్ చేస్తున్నారు మిడిల్లో. చాలా మంచిగా అనిపించింది. లైక్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో, ఆ బోర్డ్ ఇన్స్ట్రక్షన్స్తో మేమైతే వెళ్ళిపోయామన్నమాట లోపల వరకు. ఇక్కడైతే చూడండి, ఇది ఒక వాటర్ ఫాల్ లోపల ఒక్కొక్క స్పాట్లో. ఇక్కడ కూడా మేము పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. రియల్లీ అసలు ఎక్కడికో వేరే వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టే అనిపించింది మాకైతే ఈ ప్లేస్కి వచ్చాక. ఇదైతే వెరీ స్పెషల్ అండి. యూమా కైలుంగ్ అని ఉంది బోర్డు మీద. ఇది వచ్చేసి ఏంటి స్పెషల్ అంటే, ఇది ఎవరు చేసింది కాదు, మ్యాన్మేడ్ అస్సలు కాదు. గోడకే ఇలా బేబీ వూమ్లో ఉన్నప్పుడు బేబీ ఎలా ఉంటుందో అలా ఇక్కడ రాసా చూడండి. యూమా కిలింగ్ బేబీ ఇన్ ద మదర్స్ వూంబ్
అని రాసింది చూసారా, అమ్మ కడుపులో ఉన్నప్పుడు బేబీ ఎలా ఉంటుందో అలా గోడకే ఆ స్ట్రక్చర్ అనేది వచ్చిందంట. ఈ ప్లేస్ చూసి ఇంకా ఇక్కడ నుంచి ఇంకొంచెం వేరే స్పాట్కి వెళ్ళాము, స్పాట్ 9కి. స్పాట్ 9 వచ్చేసి మెడిసినల్ వాటర్ అంట. ఇది మెడిసినల్ వాటర్ ఈ స్పెషాలిటీ. ఈ వాటర్ తాగామండి, అసలు ఏ మినరల్ వాటర్ పనికి రాదు, అంత టేస్టీ, అంత డార్కెస్ట్ ఉన్న అడవిలో అది ఉండడం, అంత ప్యూర్ వాటర్ ఉండడం నిజంగా బ్లెస్సింగ్, అది తాగడం ఇంకా బ్లెస్సింగ్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఇంకా ఫైనల్ 11th స్పాట్కి అయితే వచ్చేసాము, 11 and 12. ఈ స్పాట్లో చూసారా, ఇది కూడా ఏం మ్యాన్మేడ్ కాదండి. ఈ రాక్ మీరు గమనించండి, హార్ట్ షేప్లో ఉంది. ఇందులో ఎవరో ఏదో నమ్మకంతో సంథింగ్ ఏదో కోరుకొని కాయిన్స్ వేసినట్టున్నారు, కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆ స్పాట్ చూసేసి నెక్స్ట్ డే అయితే మేము రెస్ట్ తీసుకొని గువాహటి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము అనమాట. ఇదే గువాహటి ఎయిర్పోర్ట్. ఇదే అండి మా బ్లాగ్ కదండి. నా బ్లాగ్ అస్సాం ట్రిప్, కామాఖ్య మాత ట్రిప్. మీకు కనుక నా బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. ఓకేనా, ఈ బ్లాగ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. జై మాతాది.